ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, అండ్ హీ దట్ వినిత్ సోల్స్ ఈజ్ వైజ్. ప్రోవర్బ్స్ 11th chapter 30 verses. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాగ్దానముతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు అని. జ్ఞానము అంటే ఈలోక సంబంధమైన జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానం కలిగిన వారు ఇతరులని రక్షిస్తారు అంటారు. అది ఎలాగంటే, ఆత్మలను సంపాదించడం. ఈ భూమి మీద ఉన్న అన్ని పనుల కంటే గొప్పది ఏంటంటే ఆత్మల సంపాదన. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం ఉంటుందని మార్క్స్ వార్తలు మనము అనేక సార్లు విని ఉన్నాం. ఆత్మ సంపాదన ఈ లోకంలో అత్యంత వివేకము కలిగిన దేని మనకి అది మరి ఇతరులను కూడా నిత్యత్వానికి సిద్ధపరిచే దానికంటే మరి దేవుడు అట్టి జ్ఞానమును ఆత్మల సంపాదన విషయమై దేవుడు మరి ఎంతగానో సంతోషపడతాడనమాట. తప్పిపోయిన వారిని, గొర్రెను మరి కనుగొన్న గొర్రెల కాపరి ఎంతో సంతోషపడతాడో, అలాగే దేవుడు కూడా మనకున్న దేవుని జ్ఞానమును బట్టి ఆ వాక్యాన్ని మనం ఇతరులకు పంచడం ద్వారా మరి వాళ్ళు రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆత్మ రక్షించబడిందని ఎంతగానో సంతోషపడతాడనమాట. అలాగే మనం కొవ్వొత్తును తీసుకున్నట్లయితే అది సగం కాలిన తర్వాత వెలగడం ప్రారంభం అవుతుందా? కాదు కదా. మరి అది కొవ్వొత్తు మనం ఎలా వెలిగించగానే వెలుగునిస్తుంది. విషయం ఏమిటంటే, మరి ఆత్మ సంపాదన కూడా పాపమందు నిలిచి ఉండకుండా దేవుని ఎదుట మరి దేవుని కొరకు మరి ఏ విధంగా కొవ్వొత్తి అయితే వెలిగించబడుతుందో అటు రీతిగా మరి మనం కూడా దేవుని జ్ఞానం కలిగి ఇతరులను రక్షించే వారిగా ఉండాలని వాగ్దానం మనకి తెలియజేస్తుంది. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎన్నో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈరోజు వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆత్మీయ జ్ఞానం కలిగి మరి ఆ స్వార్థను ప్రకటించటం ద్వారా అనేక మందికి రక్షణలోకి నడిపించే విధముగా జ్ఞానం కలిగి ఉండమని ఈరోజు వాగ్దానంతో మాట్లాడినందుకు మీకు ఎన్నో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అలాగే మేము కూడా నీ ఆత్మీయ జ్ఞానము కలిగిన వారమై మరి ఆత్మల రక్షణ సంపాదనలో మరి పాలిభాగస్తులుగా ఉండేలాగున ఈ వాగ్దానం వింటున్న వారందరిలో నెరవేర్పు కలిగించమని, అటు వారికి ఆత్మీయ జ్ఞానమునిచ్చి బలపరిచి స్థిరపరిచి ఆత్మల రక్షణ కొరకు, సంపాదన కొరకు ప్రయాసపడే వారిలాగా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.